ఓకే. సరే, ఒక్కసారి చూడండి. ఇది మన బిఎంవైటి కాయిన్ కి సంబంధించినటువంటి పీడిఎఫ్. ఇది ఎవరైనా సరే బోర్డ్ మే ట్రిప్ లో మన బిఎంవైటి కాయిన్ కొనాలంటే ఓన్లీ $10 తో మాత్రం మీరు కొనాలి. సో అది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో చాలా బెనిఫిట్స్ ఇవన్నీ మరలా మనం చూద్దాం. ఇది ఈవినింగ్ ప్లాన్ లో దీన్ని నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, 1 by 1 ఈవినింగ్ ప్లాన్ లో. ఇప్పుడు మాత్రం మనం డిఎంసి గురించి మాత్రమే చూద్దాం. ఈ డిఎంసిని వచ్చే బెనిఫిట్స్ ఒకసారి చూద్దాం. డిఎంసి రాయల్టీ చూడండి ఒకసారి. ముందుగా డిఎంసి, డెస్టినేషన్ మేనేజ్మెంట్ కంపెనీ ఏజెంట్, డిఎంసి అంటే. సో అలా మీరు డిఎంసి కావాలి అంటే ఒక 4 మెంబర్స్ ని డైరెక్ట్ గా బిఎంవైటి కాయిన్ ని ఒక $10 పెట్టి కొనిపిస్తే సరిపోతుంది. సింపుల్. $10 అంటే ఎంత? $900 పెట్టి మీరు ఒక 4 మెంబర్స్ చేత మీరు కొనిపిస్తే సరిపోతుంది. అది మీరు ఒక డిఎంసి అయిపోతారు. అటువంటి డిఎంసీలు మీకు లెఫ్ట్ ఒక 10 రైట్ ఒక 10 ఉంటే $1 మీకు 365 డేస్ ఇస్తారు. $1. అలాగే 25 డిఎంసీలు లెఫ్ట్, 25 డిఎంసీలు రైట్ అయితే $3 పర్ డే ఇస్తారు. రోజుకు $3 అంటే మీకు ఇంచుమించు ఒక 100 రూపీస్ అనుకుందాం మన క్యాలిక్యులేషన్ ప్రకారం. వాస్తవానికి $100 లేదు, ఎగ్జాంపుల్ ఒక $300 వచ్చినట్టే. 60 డిఎంసీలు చేస్తే $500, 150 చేస్తే ఒక 1500. ఇట్లా మీకు అన్ని కలిసి వస్తాయి. మరలా మీరు సపోజ్ ఈ లెవెల్లో ఉన్నారనుకోండి, ఎగ్జాంపుల్ కి మీరు 150 చేశారు అంటే మీకు అప్పుడు ఎన్ని వస్తాయంటే $15 వస్తాయి, 5 వస్తాయి, 3 వస్తాయి, 1 కూడా వస్తుంది. అంటే $24 పర్ డే. $100 అనుకుంటే $2400 పర్ డే. సో ఇలా మీకు 365 డేస్ వస్తాయి. సో ఇది చాలా హ్యూజ్ ఇన్కమ్ సార్, చాలా హ్యూజ్ ఇన్కమ్. సో అందుకోసం కానీ మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు బిఎంవైటి కాయిన్ అద్భుతంగా తీసుకెళ్తూ ఉన్నారు. సో మీకు ఇప్పుడు ఈ డిఎంసీలు అయ్యేదానికి ఒక మార్గం ఏం చెప్పాము మనం. ఒక డిఎంసీ కావాలి అంటే సింపుల్ గా 4 మెంబర్స్ డైరెక్ట్ గా రెఫర్ చేస్తే సరిపోతుంది. లేదా ఒక థాయిలాండ్ ప్యాక్ కానీ మీరు బుక్ చేస్తే $149 తోటి, అంటే ఒక రకంగా సేమ్ రేట్, 12,600 13,000 తోటి మీరు ఒక థాయిలాండ్ ప్యాక్ కానీ బుక్ చేస్తే 5 డిఎంసీలు చేసినట్టు. మీరు అంటే 20 మందిని సైన్అప్ చేసినట్టు, అంతే కదా. 5 డిఎంసీ, ఒక డిఎంసీకి 4 అంటే 5 డిఎంసీకి ఎంత? 20 మందిని సైన్అప్ చేసినట్టు మీరు ఒక్క థాయిలాండ్ ప్యాక్ కానీ చేస్తే. అదే మీరు గోవా ప్యాక్ కానీ చేసినట్లు, అది కూడా $149, మీకు 2 డిఎంసీలు కూడా రావడం జరుగుతుంది. ఇంకా దీన్ని బట్టి మీరు ఎలా ఈ డిఎంసీలు చేసుకోవచ్చో ఆలోచించండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఇటు సైడ్ ఇటు 10 అంటే 2 థాయిలాండ్ ప్యాకులు ఒక పక్క, 2 థాయిలాండ్ ప్యాకులు ఒక పక్క చేస్తే సరిపోతుంది, అంతే కదా. ఒక థాయిలాండ్ ప్యాక్ కాస్ట్ ఎన్ని డిఎంసీలు? 5 డిఎంసీలు. 2 చేసామనుకోండి, 2 x 5 10 అయిపోయినట్టు కదా ఒక పక్క. అలాగే ఈ పక్క కూడా 2 x 5 10 అయిపోయింది కదా. అలా మీరు ఎలా అయినా చేసుకోవచ్చు, మిక్సింగ్ అయినా చేసుకోవచ్చు. కొన్ని థాయిలాండ్ ప్యాక్లు, కొన్ని గోవా ప్యాక్లు, కొన్ని నార్మల్ $10, ఇలా ఏం చేసినా కూడా మీకు డిఎంసీ కౌంట్ అవుతుందండి. ఒక వ్యక్తి డైరెక్ట్ గా 4 రెఫర్ చేస్తే అతను డిఎంసీ అయిపోతాడు. లేదా ఒక థాయిలాండ్ ప్యాక్ కానీ చేస్తే 5 డిఎంసీలు వస్తాయి, ఒక గోవా ప్యాక్ చేస్తే 2 డిఎంసీలు వస్తాయి. అర్థమైంది కదా. సింపుల్. $10 తోటి 4 రెఫర్ చేస్తే ఒక డిఎం. ఒక్క నిమిషం. సో $10 తోటి 4 రెఫర్ చేస్తే మీకు ఒక డిఎంసీ అవుతుంది. లేదా ఒక థాయిలాండ్ ప్యాక్ కానీ చేస్తే 5 డిఎంసీలు అవుతాయి. అదే ఒక గోవా ప్యాక్ చేస్తే 2 డిఎంసీలు అవుతాయి. సో ఇలా మీరు ఏం చేసుకున్నా కూడా అన్ని యాడ్ అవుతాయండి. అలా మీకు ఇటు 10 అటు 10 అయితే ఈ విధంగా వస్తూ ఉంటుంది. సరే, ఇదంతా బాగానే ఉంది. ఓకే, నాకు వచ్చినటువంటి ఈ యొక్క కాయిన్స్ నేను ఏం చేసుకోవాలి? అసలు ముందు నేను ఇక్కడ ఐడీస్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఇది ఒక్కసారి మనం మరలా చూద్దాం. ఆల్రెడీ మనకు కొంతమందికి తెలుసు, కానీ మరొక్కసారి చూద్దాం. దీనికి మీ అందరికి ఉండవలసింది ఏంటంటే మెటామాస్క్. మీ అందరికి
ఇక్కడ ఉండవలసింది ఏంటంటే మెటామాస్క్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎస్, మెటామాస్క్ మీరు సింపుల్ గా మీ యొక్క యూజర్ ని సారీ మీ యొక్క ప్లే స్టోర్ లోకి వెళ్ళి మీరు ఈ మెటామాస్క్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఈ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఇన్స్టాల్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క వ్యాలెట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ వ్యాలెట్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, అందులోకి బిఎంవైటీ కాయిన్ ఎలా తీసుకురావాలి, ఈ విషయాలన్నీ కూడా మీ అందరికి తెలుసు అనుకుంటాను. తెలియకపోతే నేను మరొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కనిపిస్తుంది కదా, ఇప్పుడు నా దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? 3794 కాయిన్స్ ఉన్నాయి. అంటే మెటామాస్క్ లో మన యొక్క బిఎంవైటీ కాయిన్ అనేది ఉంది. ఈ యొక్క కాయిన్ తోటి నేను ఎలా ఐడిని యాక్టివేట్ చేస్తాను ఒక్కసారి చూపిస్తా చూడండి. సో ఎవరికైనా ఫస్ట్ నుంచి కావాలి నాకు మెటామాస్క్ మరలా ఎలా బిఎంవైటీ కాయిన్ అక్కడ తీసుకురావాలి, ఈ విషయాలు కావాలి అని అనుకున్న వాళ్ళు ఉన్నట్లయితే ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయొచ్చు. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదా ఐడి యాక్టివేషన్ చేసి చూపిస్తే సరిపోతుంది అని అనుకుంటే ఎస్ సార్, సార్ ఓకే ఓకే రైట్ సార్. నేను మరలా ఫస్ట్ నుంచి చూపిస్తాను చూడండి. ముందు మీరు అందరూ ఏం చేస్తారంటే మెటామాస్క్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి మెటామాస్క్ ని ఒకసారి మీరందరూ ఏం చేస్తారంటే డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసేటప్పుడు అక్కడ ఏం అడుగుతుందంటే మీరు ఓపెన్ చేసిన తర్వాత ఒక వ్యాలెట్ క్రియేట్ చేసుకోవాలి. అంటే ఒక లాకర్ అనుకోండి. మీకు మెటామాస్క్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక లాకర్. ఈ లాకర్ లో మీకు ఒక ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ మిమ్మల్ని అడిగేది ఏంటంటే మిమ్మల్ని పాస్వర్డ్ అడుగుతుంది. ఫస్ట్ మీరు ఒకటి క్రియేట్ చేసుకోవాలి ఓన్ గా. అందులో నంబర్స్, లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్ అలా ఉండేటట్టు చూసుకోండి. నంబర్స్, లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ అంటే ఎగ్జాంపుల్ కి నేను ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఇదండి ఇక్కడ మీరు నేను చూపిస్తా చూడండి. నంబర్స్ అంటే ఎట్లా వస్తాయి మీకు? నేను ఒక స్పెషల్ క్యారెక్టర్ అనుకుంటాను. స్పెషల్ క్యారెక్టర్ అంటే ఇది @ హ్యాష్, రూపీ, పర్సంటేజ్, ఇవన్నీ కూడా ఏంటంటే మనకు స్పెషల్ క్యారెక్టర్స్. నేను ఎగ్జాంపుల్ కి ఇలా పెట్టాను. తర్వాత పేరు శ్రీనివాస్ పెట్టుకున్నాను. తర్వాత లెటర్స్ నంబర్స్ 7, 8, 9. సో ఇలా మీ యొక్క పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి. తర్వాత మీకు ఒక 12 వర్డ్స్ వస్తాయి. ఎన్ని? 12 వర్డ్స్ మీకు అక్కడ వస్తాయండి. ఆ 12 వర్డ్స్ జాగ్రత్తగా రాసి పెట్టుకోండి. ఆ 12 వర్డ్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ రాసి పెట్టుకోవాలి. ఇవి మీరు స్క్రీన్ షాట్ తీసేదానికి కూడా రావు. ఫస్ట్ అవి మీకు ఏంటంటే అవి రాసి పెట్టుకోవాలి. అవి జాగ్రత్తగా రాసి పెట్టుకోండి. రాసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ ఏం ఓపెన్ అవుతుందంటే జిగ్జాగ్ గా వచ్చేస్తాయి. ఫస్ట్ ఈ 12 వర్డ్స్ మీకు 1, 2, 3, 4, 5, 6, 7 ఇట్లా వస్తాయి మీకు ఆర్డర్ ప్రకారము. కానీ తర్వాత మీకు ఎలా వస్తాయంటే మీకు జిగ్జాగ్ గా కింద వస్తాయి. అదే వర్డ్స్. వాటిని ఒక్కొక్కదాన్ని సెలెక్ట్ చేసి మీకు 1 లో ఏముంది, 2 లో ఏముంది, 3 లో ఏముంది, అలా మీరు ఆ లెటర్స్ పెడితే మీకు ఒక మెటామాస్క్ వాలెట్ అనేది క్రియేట్ అయిపోతుంది. అది క్రియేట్ అయిపోయినప్పుడు ఏంటంటే మీకు ఇది ఇథీరియం లో ఉంటుంది. ఇది మీకు అందువల్ల అంటే ఆ బ్లాక్ చైన్ లోనే మీకు కనిపిస్తుంది. చూడండి ఇక్కడ నాకు ఈక్రాక్స్ బ్లాక్ చైన్ ఉంది కదా, ఇక్కడ ఈక్రాక్స్ చైన్ మెయిన్ నెట్. ఈ ఈక్రాక్స్ చైన్ అనేది మన బిఎంవైటీ కాయిన్ కి సంబంధించినటువంటి బ్లాక్ చైన్. సో ఈ ఈక్రాక్స్ మనకు రావాలి అంటే ఇమీడియట్ గా అది కనిపించదు అక్కడ మీకు. నార్మల్ గా ఒక ఎంటీ వాలెట్ ఒకటి కనిపిస్తుంది. అందులోకి మీరు ఏం చేస్తారంటే ఈ క్రాక్స్ ని అలాగే బిఎంవైటీ బోర్డ్ మై ట్రిప్ దాన్ని తీసుకురావాలి. అలాగే ఇది బ్లాక్ చైన్ ని మీరు ఇక్కడికి తీసుకురావాలి. చూడండి నేను ఎగ్జాంపుల్ ఇక్కడ టచ్ చేస్తున్నా. అక్కడ టచ్ చేస్తే నాకు ఏం కనిపిస్తున్నాయి చూడండి. ఇథీరియం మెయిన్ నెట్, తర్వాత అలాగే లీనియా, తర్వాత ఈ క్రాక్స్. సో ఈ 3 మాత్రం కనిపిస్తుంది. మామూలుగా అందరికీ ఇది కనిపిస్తుంటుంది అంతే. ఫస్ట్ నేను ఈ క్రాక్స్ తీసుకురావాలంటే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇది బ్రౌజర్. మన యొక్క గూగుల్ బ్రౌజర్ ఎలాంటిదో ఇది మెటామాస్క్ బ్రౌజర్. ఇదేంటిది? మెటామాస్క్ బ్రౌజర్. మీకు గూగుల్ బ్రౌజర్ తెలుసు కదా, ఇదండి గూగుల్ బ్రౌజర్. ఏంది? ఇది గూగుల్ బ్రౌజర్. దీంట్లోకి వెళ్ళేసి మీరు బోర్డ్ మై ట్రిప్ అని కొడితే బోర్డ్ మై ట్రిప్ వస్తుంది. లేదా మీకు ఏమని కావాలంటే అది మీరు ఇక్కడ ఎట్లా బ్రౌజ్ చేసుకుంటారో అలాగే ఇక్కడ కూడా మెటామాస్క్ లో మీకు ఒక బ్రౌజర్ ఉంటుంది. ఆ బ్రౌజరే ఇదండి. ఇది బ్రౌజర్. ఓకే. సో దీంట్లో నేను టచ్ చేశాను. టచ్ చేసి మీరు ఏం చేస్తారంటే
చైన్ లిస్ట్ .org, చైన్ లిస్ట్ .org. ఇది నేను ఆల్రెడీ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం పెట్టుకోవాలి మీరు, చైన్ లిస్ట్, CHAINLIST, చైన్ లిస్ట్ .org. ఇక్కడ ఇలా వచ్చింది కదా. సో అప్పుడు దాన్ని టచ్ చేయండి, చైన్ లిస్ట్ .org. టచ్ చేయగానే మీకు ఏమేమి చైన్స్ అంటే ఈ బ్లాక్ చైన్ రిలేటెడ్ అంటే మీ ఈ క్రాక్స్ ని ఇక్కడ తీసుకురావాలి కదా మనం. ఈ క్రాక్స్ ని ఇక్కడ సర్చ్ నెట్వర్క్ లోకి వెళ్ళి ఈ క్రాక్స్ అని టైప్ చేయండి, ECROX, ఈ క్రాక్స్. ఒక్క నిమిషం, ఈ క్రాక్ కొంచెం ప్రాబ్లం వస్తుంది, ఒక్క నిమిషం. మీరు అక్కడ సెర్చ్ చేయండి, ఈ క్రాక్స్ అని మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఇదండి, ఈ క్రాక్స్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ ఈ క్రాక్స్ చైన్ మెయిన్ నెట్ అని వస్తుంది. దాన్ని మీరు ఏం చేస్తారంటే యాడ్ టు మెటామాస్క్ అలా ఒకటికి నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నా చూడండి. యాడ్ టు మెటామాస్క్, ఇది ఒకటికి రెండు అన్ని బ్లూ కలర్ లో వస్తూ ఉంటాయి. దాన్ని మీరు ఒక్కొక్కటి టచ్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్ గా అది ఏమైపోతుందంటే మీకు మెటామాస్క్ అనేది ఈ క్రాక్స్ అనే చైన్ మీకు మెటామాస్క్ లోకి వచ్చి ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఇదండి, ఈ విధంగా స్విచ్ టు వర్క్ అన్ని వస్తాయి. వన్ బై వన్ చేసుకుంటూ వస్తే మీకు ఇక్కడ ఈ విధంగా ఇది యాడ్ అయిపోతుంది. అలాగే ఈ క్రాక్స్ సంబంధించినటువంటి కాయిన్ ఇది ఈ క్రాక్స్ సంబంధించినటువంటి కాయిన్, ఆ కాయిన్ కూడా ఇక్కడ యాడ్ అవుతుంది. తర్వాత మీకు ఇప్పుడు బోర్డ్ మే ట్రిప్ యొక్క కాయిన్ అంటే BMYT కాయిన్ రావాలి కదా, దానికి ఇంపోర్ట్ టోకెన్, మీరు టోకెన్ ఇంపోర్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు టచ్ చేస్తున్నా, టచ్ చేయగానే అడిగింది ఏంటి, ఇక్కడ టోకెన్ కాంట్రాక్ట్ అడ్రస్ అడుగుతుంది. మెటామాస్క్ సంబంధించినటువంటి ఇక్కడ ఈ టోకెన్ BMYT కాంట్రాక్ట్ అడ్రస్ అడుగుతుంది. మీ దగ్గర కాంట్రాక్ట్ అడ్రస్ లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మరలా బ్రౌజర్లోకి వెళ్ళండి. బ్రౌజర్లోకి వెళ్తున్నా, బ్రౌజర్లోకి వెళ్ళి పైన ఏం చేస్తారంటే బాగా వినండి, పైన ఈ క్రాక్స్ scan.com చూడండి, ఈ క్రాక్స్ scan.com దాని టచ్ చేయండి. అంటే ఇది ఈ క్రాక్స్ వాళ్ళ బ్లాక్ చైన్ వెబ్సైట్. ఇది ఇందులో ఈ క్రాక్స్ వాళ్ళ కాయిన్స్, అసలు ఈ క్రాక్స్ అంటే ఏంటి, ఇలా వీళ్ళు ఎన్ని ట్రాన్సాక్షన్ చూడండి, ఎన్ని బ్లాక్స్ చేశారు, టోటల్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని జరిగాయి, ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి. యావరేజ్ ఒక్క నిమిషం ఉండండి, నేను డు నాట్ డిస్టర్బ్. ఓకే, డిఎండి చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ వ్యాలెట్ అడ్రసెస్ క్రియేట్ అయినాయి. తర్వాత యాక్టివ్ వ్యాలిడేటర్స్ ఎంతమంది ఉన్నారు, తర్వాత కరెంట్ సైకిల్ బ్లాక్స్ ఎన్ని ఉన్నాయి, ఈ విషయాలన్నీ కూడా డైలీ ట్రాన్సాక్షన్స్ ఎన్ని జరుగుతుంటాయి, ఈ విషయాలన్నీ ఇదిగోండి ఇందులో క్లియర్ గా ఉంటాయి. లేటెస్ట్ ట్రాన్సాక్షన్స్ ఏం జరిగినాయి, ఇవన్నీ కూడా 18 minutes ago ఒక ట్రాన్సాక్షన్ జరిగింది. ఇలా విషయాలన్నీ కూడా ఇక్కడ ఈ క్రాక్స్ సంబంధించినటువంటివన్నీ ఉంటాయి. ఇందులో లెఫ్ట్ సైడ్ 3 lines టచ్ చేసినట్లయితే మీకు ఇక్కడ టోకెన్స్, రెండోది టోకెన్స్ అని ఉంది కదా, ఆ టోకెన్స్ టచ్ చేయండి. ఈ టోకెన్స్ టచ్ చేసి మీకు దీనికి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ మన జీవికే గారు పంపించున్నారు, అలాగే మన వాళ్ళు కూడా చేసి పంపించున్నారంటే అవి చూసుకోవచ్చు మీరు. తర్వాత ఇక్కడ ఇది మన యొక్క BMYT, ఇది కాంట్రాక్ట్ అడ్రస్, ఇక్కడ మీరు ఇదోండి కాపీ చేయాలంటే ఇదోండి ఈ ప్లేస్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక ఈ బాక్స్ లాగా ఉన్నాయి చూడండి, ఈ బాక్స్ లాగా దాన్ని టచ్ చేయండి. దాన్ని టచ్ చేసినట్లయితే మీకు చూడండి కాపీడ్ వచ్చేసిందా. ఇప్పుడు మనం ఏం చేద్దాం, హోమ్ పేజ్ లోకి వెళ్దాం. అంతా కూడా మెటామాస్క్ లోనే ఉన్నాం మనం. చూడండి ఇది హోమ్ పేజ్, తర్వాత ఇక్కడ వచ్చేసరికి బ్రౌజర్, ఈ రెండే వాడుతున్నాం మనం. మరలా హోమ్ పేజ్కి వచ్చాం, ఇది ఉండదు ఫస్ట్ లో. ఇప్పుడు నేను చేశాను కాబట్టి వచ్చింది ఇది, మీకు ఇది కనిపించదు. ఇది మాత్రం ఇంపోర్ట్ టోకెన్స్ మాత్రం కనిపిస్తుంది. ఇప్పుడు ఇంపోర్ట్ టోకెన్స్ లోకి వెళ్ళి ఇందాక మనం కాపీ చేసుకున్నాం కదా, దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. దాన్ని పేస్ట్ చేస్తే మీకు మన యొక్క BMYT సంబంధించినటువంటి కాంట్రాక్ట్ అడ్రస్ ఇది. సో చూడండి ఇక్కడ BMYT అని వచ్చేస్తుంది. దెన్ ఇంపోర్ట్ అని కొడితే ఆటోమేటిక్ అక్కడికి ఇంపోర్ట్ అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మీరు మన యొక్క కాయిన్ ని ఇక్కడికి తెచ్చుకోవాలి. సో ఇది ఇలా తెచ్చుకున్న తర్వాత
ఇలా బిఎంవైటి అనేది ఇక్కడ నేను కాయిన్స్ కొన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాయి. లేదంటే మీకు జీరో ఉంటాయి, జీరో బిఎంవైటి అని చూపిస్తుంది, జీరో బిఎంవైటి అని చూపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేశాను, ఎండి సార్కి నా దగ్గర ఉన్న యుటిలిటీ వ్యాలెట్ లో ఉన్నటువంటి అమౌంట్ ని ఎండి సార్కి పంపించాను. పంపించి నేనేం చేశాను, ఈ యొక్క కాయిన్ కి సంబంధించినటువంటి రిసీవింగ్ అడ్రస్ అంటే చూడండి, ఇది రిసీవింగ్ అడ్రస్, దాన్ని టచ్ చేశాను నేను. ఆ బిఎంవైటి టచ్ చేశాను. ఎక్కడ టచ్ చేశాను, దీన్ని టచ్ చేశాను. టచ్ చేయగానే నాకేం ఓపెన్ అయింది చూడండి, ఇక్కడ రిసీవ్ అడ్రస్ అలాగే సెండ్ అడ్రస్. అంటే మనము ఎవరికైనా సరే ఈ యొక్క కాయిన్స్ ని మీరు పంపించాలి అనుకుంటే, మీ దగ్గర ఉన్న కాయిన్స్ పంపించాలంటే సెండ్, మీరు ఎవరి దగ్గర కాయిన్స్ తీసుకోవాలంటే రిసీవ్. చాలా సింపుల్, అంతే కదా, ఇదేం పెద్ద మ్యాజిక్ ఏం కాదు, సింపుల్. మీరు ఎవరి దగ్గర తీసుకోవాలంటే రిసీవ్, ఎవరికైనా పంపించాలంటే సెండ్, అంతే కదా. ఇప్పుడు నేను కాయిన్స్ తీసుకోవాలనుకుంటున్నాను, ఎండి సార్ దగ్గర తీసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు నేనేం చేయాలి, రిసీవ్. నేను ఇప్పుడే మా వీరబాబు సార్ దగ్గర 1,00,000 కాయిన్స్ పైన ఉంటే ఆయనకి 1,00,000 కాయిన్స్ దాకా ఉన్నాయి సార్ అంటే, నేను కొన్ని కాయిన్స్ ఇప్పుడే తీసుకున్నాను నేను సార్ దగ్గర. సో నేనేం చేస్తాను, ఇక్కడ ఇది కాపీ అని ఉంది కదా, ఆ కాపీ పై క్లిక్ చేశాను. టచ్ చేసి ఏం చేశాను, ఇక్కడ ఎవరికైతే నేను పంపించాలనుకుంటున్నానో వాళ్ళకి నేను పంపించేస్తాను. సింపుల్, అయిపోయింది. సో ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఏం చేస్తారు, ఈ అడ్రస్ ని పట్టుకొని వాళ్ళు సెండ్ లోకి వెళ్ళి ఈ అడ్రస్ ని పేస్ట్ చేసి నాకు ఎన్ని కాయిన్స్ కావాలో అన్ని కాయిన్స్ నాకు పంపించేస్తారు. ఆ విధంగా నాకు ఇక్కడ కాయిన్స్ అనేటివి రావడం జరిగింది. ఓకేనా. సో ఇదండి, ఈ విధంగా నేను 3,794 కాయిన్స్ ని కొనిపెట్టున్నాను. సో ఈ విధంగా మీరు కొనుక్కోవచ్చు, మీ సీనియర్ దగ్గర అయినా కొనుక్కోవచ్చు, మన ఎండి సార్కి అయినా పంపించవచ్చు, ఎక్కడి నుంచి అయినా సరే మీకు బిఎంవైటి కాయిన్స్ ని మీకు కొనుక్కోవచ్చు. సో ఇప్పుడు మీరు పర్చేస్ చేశారు, ఇప్పుడు మీ ఐడిని యాక్టివేట్ చేయాలి. మీ ఐడిని యాక్టివేట్ చేయాలి, ఎలా చేయాలి, ఐడిని యాక్టివేట్ చేయాలంటే మరలా బ్రౌజర్లోకి వెళ్ళండి. మీరు సపరేట్ గా వెళ్ళకూడదు, మంది అంతా కూడా డీసెంట్రలైజ్డ్. ఇక్కడ నుంచే మీకు అన్ని కూడా కాయిన్స్ ని వెన్నిటిని కూడా ఎక్కడి నుంచి మీరు పర్చేస్ చేయాలి, ఎక్కడి నుంచి మెటామాస్క్ లోకి వెళ్ళే కొనాలి. మీరు సపరేట్ మీ ఐడిని యాక్టివేట్ చేయాలి. అంతేగాని మీరు సొంతంగా మామూలు బ్రౌజర్ లోకి వెళ్ళి, మామూలు గూగుల్ బ్రౌజర్ లోకి వెళ్ళి మీ ఐడిని యాక్టివేట్ చేసుకునేదానికి కుదరదు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి నేను ఎలా చేస్తున్నాను. బ్రౌజర్ లోకి వెళ్ళాను, బ్రౌజర్ లోకి వెళ్ళి పైన మరలా మనది ఏదైతే ఉందో bmytstaking.com, bmytstaking.com అని టైప్ చేశాను. సో అప్పుడు ఇలా వచ్చింది కదా, దాన్ని ఇదండి బిఎంవై, ఇది మన వెబ్సైట్ ఓపెన్ అయింది. ఇక్కడ బోర్డ్ మెట్రిక్ సంబంధించినటువంటి వెబ్సైట్. ఇక్కడ లాగిన్ లోకి వెళ్ళండి. లాగిన్ లోకి వెళ్ళి ఇక్కడ ఎంటర్ యూజర్ నేమ్. ఇప్పుడు నాకు మన శ్రీనివాస్ రెడ్డి గారు నాకు పంపించారు, సారు నా ఐడిని యాక్టివేట్ చేయండి సార్ అని. శ్రీనివాస్ రెడ్డి సార్ ఐడి యాక్టివేట్ చేస్తాను నేను. ఇదండి సార్ పంపించింది నాకు ఈ ఐడిని దివా 19 ఈ ఐడిని యాక్టివేట్ చేయమన్నారు. సో నేను ఇప్పుడు సార్ యూజర్ నేమ్ ని కాపీ చేసుకున్నాను. ఎవరి ఐడిలని మీరు యాక్టివేట్ చేయొచ్చండి. సార్ యూజర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేశాను. తర్వాత పాస్వర్డ్, సార్ యొక్క పాస్వర్డ్ కాపీ, తర్వాత మరలా ఏడుకొచ్చి నేను పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి ఇప్పుడు లాగిన్ అంటే సేమ్ మీకు మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ బోర్డ్ మెట్రిక్ లో ఉండేది. ఇన్వాలిడ్ రిక్వెస్ట్ డేటా సెండ్ అండ్ సార్ ఐ థింక్ శ్రీనివాస్ రెడ్డి గారు మీది అది ప్రాబ్లం ఉన్నట్టు ఉంది. ఇదైతే ఓపెన్ అయిపోతా ఉన్నాయి చూడండి. కాపీ, చూడండి ఐడి ఓపెన్ అవుతా ఉంది. ఇందాక ఐడి ఓపెన్ కావట్లేదు అంటే అది మీ యొక్క యూజర్ నేమ్ కానివ్వండి లేదా పాస్వర్డ్ కానీ ఏదన్నా రాంగ్ ఉండొచ్చు సార్. అది ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని తర్వాత నాకు పంపించండి. ఓకే, ఇలా యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి లాగిన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూపిస్తా చూడండి, ఈ 3 లైన్స్ ఉంది కదా, ఇది ఐడి యాక్టివేట్ అయిందండి ఆల్రెడీ. ఐడి యాక్టివేట్ ఇప్పుడు మీరు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను నేను.
ఒకసారి మీరు ఏం చేశారు, మీ యొక్క మెటామాస్క్ బ్రౌజర్ లోకి వెళ్ళారు, bmytstaking.com అని కొట్టారు, అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడిగింది, యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి లాగిన్ అయ్యారు. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మరలా మీకు పైన 3 లైన్స్ ఉంది కదా, ఆ 3 లైన్స్ టచ్ చేస్తే మీకు ఏంటంటే ఇదిగోండి, స్టేకింగ్ అండ్ అర్నింగ్ అనే దాన్ని టచ్ చేయండి. టచ్ చేసి ఇప్పుడు స్టేక్ బిఎంవైటి బై బిఎంవైటి, మీకు ట్రావెల్ ప్యాకేజ్ కావాలి, ట్రావెల్ ప్యాకేజ్, కానీ ముందు మనం ఏం చేసుకోవాలి, స్టేక్ బిఎంవైటి బై బిఎంవైటి, దీన్ని టచ్ చేయండి. $10 చేయాలి. సో ఇక్కడ ఏముంది ఆప్షన్, $10 సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవేవి కూడా రావు, సెలెక్ట్ చేసేదానికి లేదు, చూడండి రావు. రావు, అది టచ్ చేస్తే వచ్చేస్తుంది, అది ఇవి టచ్ చేస్తే రావు, ఎందుకంటే ఒకటే మాత్రం మనం చేసుకోవాలి. దీన్ని తర్వాత మరలా ఇది ఇది అయిపోయిన తర్వాత దీనికి ఒక 3 రెట్లు ఇన్కమ్ మీరు తీసుకున్న తర్వాత ఇది యాక్టివేట్ అవుతుంది. ఇది 3 రెట్లు తీసుకున్న తర్వాత, అంటే $10కి 3 రెట్లు అంటే ఎంత, $30 మీకు కమిషన్ తీసుకునేంత వరకు ఇది ఓపెన్ కాదు. ఎప్పుడైతే $30 తీసుకుని ఇది ఓపెన్ అవుతుంది. తర్వాత ఈ $100తో అయ్యారు కదా, ఇది ఎప్పుడైతే $300 మీరు కమిషన్ రూపంలో తీసుకుంటారో అది వచ్చేసిన తర్వాత ఇది ఐడి ఓపెన్, ఇది ఈ యొక్క ప్యాకేజ్ ఓపెన్ అవుతుంది. ఇలా ప్రతి ప్యాకేజ్ కూడా కండిషన్స్ అనేది పెట్టడం, అంటే కంపెనీ ఇంటెన్షన్ ఎంత మంచిదో చూడండి. జనాల దగ్గర డబ్బులు దోచుకోవడం కదా కంపెనీ ఇంటెన్షన్, టీం కావాలి, అది కూడా అలా అవి కూడా నేను చూపిస్తాను ఎలా అనేది. ఓకేనా, సరే ఇక్కడ దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. లాస్ట్ లో స్టేక్ నౌ అన్నప్పుడు ఇక్కడ ఇదండి, ఈ విధంగా నా దగ్గర ఉన్నటువంటి మెటామాస్క్ లో ఉండే కాయిన్స్ అక్కడ కనిపిస్తున్నాయి చూడండి, 3794 కాయిన్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు కానీ నేను ఓకే ఇక్కడ కన్ఫర్మ్ అని కొట్టానంటే ఆటోమేటిక్ గా తీసుకునేస్తాను. ఆల్రెడీ ఇది ఐడి యాక్టివేట్ అయిపోయింది కాబట్టి నేను చేయట్లేదు. సో మీరు చేయాలంటే ఇది సింపుల్, చాలా సింపుల్ అండి. ఐడిలోకి యాక్టివేట్ అయ్యారా, రిజెక్ట్ కొడుతున్నాను. సో చూడండి ఎలా చేసుకున్నాను నేను, వెరీ సింపుల్ గా మీ పాటికి మీరు మీ యొక్క బ్రౌజర్ లోకి రండి, మెటామాస్క్ బ్రౌజర్ లోకి, బిఎంవైటి స్టేకింగ్ లోకి రండి. మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, అందులో మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగిన్ చేయండి. తర్వాత దీన్ని టచ్ చేయండి. టచ్ చేసి స్టేకింగ్ అండ్ అర్నింగ్ ఉంటుంది, అక్కడ స్టేక్ బిఎంవైటి బై బిఎంవైటి అని ఉంటుంది. దాన్ని టచ్ చేసిన తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని తర్వాత లాస్ట్ లో దీన్ని స్టేక్ నవ్ అనండి, ఆటోమేటిక్ గా మీకు ఆప్షన్ వస్తుంది. సెలెక్ట్ చేయలేదు నేను. సో అలా సింపుల్ అండి, ఇదేం పెద్ద విషయం కాదు. 1 నిమిషంలో ఐడి యాక్టివేట్ చేయొచ్చు, 1 minute. ఇప్పుడు నేను కన్ఫర్మ్ అని కొట్టేసి అయిపోతుంది. ఓకే, నేను కొట్టట్లేదు. సరే ఇదండి, ఈ విధంగా మీరు మీ యొక్క ఐడీస్ ని యాక్టివేట్ చేసుకోవచ్చు. తర్వాత మరలా మీరు ఇన్కమ్ ని ఎలా విత్డ్రాల్ పెట్టుకోవాలి, మీరు డబ్బులు సంపాదించారు. ఎగ్జాంపుల్ నా ఐడి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. నేను నా ఐడి ఓపెన్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, నా ఐడి ఓపెన్ చేసి ఒకసారి మీకు విత్డ్రాల్, ఒక్క నిమిషం, కొంచెం నెట్వర్క్ స్లోగా ఉన్నట్టుందండి. ఎస్, చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది నా ఐడి. నాకు క్యాష్ బ్యాక్ రావాలి అంటే 3 days టైం ఉంది, అంటే 4 members నేను డైరెక్ట్ గా రెఫర్ చేయాలి. అలా మొత్తం 7 రోజులు టైం ఇస్తారు. ఈ 7 రోజులు కానీ చేసుకునేస్తే మనకు క్యాష్ బ్యాక్, మనం పెట్టినటువంటి $10 మనకు తిరిగి వచ్చేస్తుంది. చాలా మంచిదా కాదా? ఎవరికి చెప్పినా కూడా చేస్తారండి. ఇది ఎంత ఫాస్ట్ గా వెళ్తుంది అంటే ఈ బిజినెస్ హై స్పీడ్ లో వెళ్తుంది. మీరు ఎవరికన్నా కస్టమర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా బాబు ఒక $10 పెట్టి బిఎంవైటి కాయిన్స్ కొనుక్కోండి, మీకు సుమారు కాదు $1000 వస్తాయి, 1000 కాయిన్స్ వస్తాయి. 1000 కాయిన్స్ వస్తాయి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మంది చాలా తక్కువ కాయిన్స్ కాబట్టి ఒక $10 ఈజీగా పెరుగుతుంది. $10 పెరిగినా కూడా $10,000 మీరు తీసుకోవచ్చు. లేదు ఈ 1000 కాయిన్స్ ని మీరు అలాగే ఉంచుకున్నా, లేదా వీటి వాడుకోవాలనుకున్నా కూడా మీకు ఇక్కడ యూటిలిటీ ఉంది. ఫ్లైట్ బుకింగ్ ఉంది, అలాగే హోటల్ బుకింగ్ ఉంది, అలాగే టూరిజం బుకింగ్ ఉంది. మీరు ఏదో ఒకటి బుక్ చేసుకుని ఆ యొక్క కాయిన్స్ తోటి మీ అంటే యూటిలిటీ ఉంది రెడీగా. మీరు ఎవరి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎవరు కొనుక్కుంటారు మా కాయను, లేకపోతే ఎవరికి అమ్ముకోవాలి, ఏ ఎక్స్చేంజ్ లో పెడితే ఎవడు కొంటాడు, ఈ టెన్షన్సే లేవు. హ్యాపీగా మీ దగ్గర ఉన్న కాయిన్స్ ని మీరు హోటల్ బుకింగ్, ఫ్లైట్ బుకింగ్, లేదా టూరిజం బుకింగ్, ఇవి 3 కాదు, రాబోయే రోజుల్లో ట్రైన్ బుకింగ్, బస్ బుకింగ్, హోటల్ ఈ కార్ రెంటల్, అలాగే పేమెంట్ సర్వీసెస్ అంటే ఒక రెస్టారెంట్కి వెళ్ళారు,
హ్యాపీగా భోంచేశారు, అక్కడ బిల్ పేమెంట్ ఈ యొక్క కాయిన్ తోటి చేయొచ్చు. ప్రెసెంట్ అయితే రెడీగా ఉండేది, హోటల్ బుకింగ్ రెడీగా ఉంది, ఫ్లైట్ బుకింగ్ రెడీగా ఉంది, టూరిజం బుకింగ్ రెడీగా ఉంది. మీరు ఈ కాయిన్ తోటి ఏదో ఒకటి హ్యాపీగా మీరు బుక్ చేసుకోవచ్చు. మీరు గోవాకి వెళ్ళాలనుకుంటున్నారు, మన కాయిన్స్ పెట్టి మీరు గోవా టూర్ కొనుక్కోవచ్చు. లేదా థాయిలాండ్ వెళ్ళాలనుకుంటున్నారు, థాయిలాండ్ కి మీ దగ్గర ఉన్న కాయిన్స్ తోటి ప్యాకేజ్ కొనుక్కొని థాయిలాండ్ పోవచ్చు. అంటే ఎంత బాగుందో చూడండి. ఎప్పుడో వస్తుంది కాదు, రెడీగా ఉంది. నేను చెప్పేది రెడీగా ఇప్పుడు ఈ రోజైనా మీరు కొనుక్కోవచ్చు. అంత గొప్పగా మీ యొక్క కాయిన్ ని డిజైన్ చేయడం జరిగిందండి. ఎక్సలెంట్ కాయిన్. అందులో 100 కోట్లు మాత్రమే ఉన్నాయి. కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చుంటే 100 కోట్లు మాత్రమే ఉన్నాయి. 100 కోట్ల కాయిన్స్ లో కూడా మీకు 30 కోట్లు మాత్రమే ఇమీడియట్ స్టేకింగ్. అది కూడా మీకు పట్టే కాలం 2.5 years. 30 కోట్ల కాయిన్స్ మీకు స్టేకింగ్ లోకి వచ్చేదానికి కూడా సుమారు 2.5 years పడుతుంది. అంటే ఎన్ని తక్కువ కాయిన్స్ ఉన్నాయో చూసుకోండి. ఇన్ని తక్కువ కాయిన్స్ ఉన్నాయి. అలాగే ఇన్ని తక్కువ కాయిన్స్ ఉన్నప్పుడు వాటిని మీరు మన యొక్క హోటల్ బుక్ చేసుకున్నారు అనుకోండి, మీకు మామూలుగా 3,000 రూపాయలు అయితే మన యొక్క బిఎంఐటి కాయిన్తో కొనుక్కుంటే 2,700 లేదా 2,800 లేకపోతే 2,600, అంటే ఒక 200-300 మీకు ప్రాఫిట్ వస్తుంది. అలా వచ్చినప్పుడు ఆటోమేటిక్ మీరు దేంతో కొంటారు? క్యాష్ తో కొంటారా, హోటల్ బుక్ చేసుకుంటారా, లేకపోతే కాయిన్తో బుక్ చేసుకుంటారు? కాయిన్తో బుక్ చేసుకుంటారు. ఆ విధంగా కాయిన్కి మంచి డిమాండ్ ఏర్పడేదానికి అవకాశం ఉందండి. కాబట్టి బిఎంఐటి కాయిన్ ఒక అద్భుతమైనటువంటి లైఫ్ మీకు ఫ్యూచర్లో ఇవ్వబోతా ఉంది. సో ఇప్పుడు విత్డ్రాల్ పెట్టాలంటే ఎలా? సింపుల్ అండి. ఇక్కడ టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మై అకౌంట్ లో మీకు అప్డేట్ ప్రొఫైల్లోకి వెళ్ళండి. అప్డేట్ ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, మన నేమ్ అన్ని ఉంటాయి. ఇక్కడ మన నేమ్ అన్ని ఉంటాయి చూడండి. తర్వాత ఇక్కడ వ్యాలెట్ అడ్రస్, ఇది వెరీ ఇంపార్టెంట్. మీ వ్యాలెట్ అడ్రస్ ఇక్కడ ఇవ్వాలి. ఏంటి ఈ వ్యాలెట్ అడ్రస్ అంటే, మీరు మెటామాస్క్ లో దూరండి. ఇక్కడే మెటామాస్క్ లోకి రండి. ఇక్కడే మెటామాస్క్ లోకి వచ్చి మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ దీన్ని టచ్ చేయండి. దీన్ని టచ్ చేసి ఇక్కడ రిసీవ్ ఉంది కదా, ఇందాకట్లాగే సేమ్ రిసీవ్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకొని తర్వాత మెటామాస్క్ లోనే నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఇదండి మరలా మన యొక్క బిఎంఐటి దాంట్లోకి వెళ్ళండి. ఈ వ్యాలెట్ అని ఉంది కదా, అక్కడ వెళ్ళి దాన్ని పే చేసి సబ్మిట్ కొట్టండి. అంటే మీరు ఎప్పుడన్నా విత్డ్రా పెట్టారనుకోండి కాయిన్, డైరెక్ట్ గా ఎక్కడికి వచ్చేస్తుంది అంటే మీకు ఇక్కడికి వచ్చేస్తుంది. ఎంత బాగుందో చూడండి. మీరు ఐడి యాక్టివేట్ చేయాలంటే దీన్ని చేసుకోవచ్చు. మీరు విత్డ్రాల్ పెడితే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాయి. ఇక్కడికి వచ్చేసిన కాయిన్స్ ని మీరేం చేసుకోవచ్చు? ఒకటి, మీరు ఐడీస్ యాక్టివేట్ చేయొచ్చు. మీ టీమే కాదు, ఎనీ టీమ్ ఇన్ ద వరల్డ్, ఎనీ టీమ్ ఇన్ ద ఇండియా, ఎనీ టీమ్ ఇన్ ద వరల్డ్, ఎవరైనా బిఎంవైటీలోకి రావచ్చు. వరల్డ్ వైడ్ బిజినెస్ అండి ఇది. మీరు ఫారినర్స్ ని ఎవరినైనా సరే ఈ యొక్క దీంట్లోకి తీసుకురావచ్చు. మీకు దీనికి పర్టికులర్ గా వాళ్ళే రావాలి వీళ్ళే రావాలని ఏం లేదండి. ఎవరైనా సరే ఈ యొక్క కాయిన్ లోకి రావచ్చు, వాళ్ళ చేత పర్చేస్ చేయించవచ్చు మీరు. సో మీ దగ్గర ఉన్న కాయిన్స్ ని వాళ్ళకి ఐడీస్ యాక్టివేట్ చేసేందుకు ఉపయోగించవచ్చు. రెండోది, మీ దగ్గర ఉన్న కాయిన్స్ తోటి కాయిన్ ట్రాన్స్ఫర్ కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను వీరబాబు సార్కి ఫోన్ చేశాను, సార్ నా దగ్గర ఒక 4,500 ఉంది, నాకు కాయిన్స్ కావాలి సార్ అన్నాను. నేను నా 4,500 ఆయనకి వేసాను, ఆయన దగ్గర ఉన్న కాయిన్స్ నాకు ట్రాన్స్ఫర్ చేశారు. సో క్యాష్ అయిపోయింది ఆయన దగ్గర ఉండే కాయిన్స్. ఐడీస్ చేసుకొని క్యాష్ చేసుకోవచ్చు, లేదా కాయిన్ ట్రాన్స్ఫర్ చేసి క్యాష్ చేసుకోవచ్చు, లేదా హోటల్ బుక్ చేసుకొని క్యాష్ చేసుకోవచ్చు, ఫ్లైట్ బుక్ చేసుకుని క్యాష్ చేసుకోవచ్చు, లేదా టూరిజం బుక్ చేసుకుని క్యాష్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కాదు, ఎక్స్చేంజ్ లో పెట్టి కూడా క్యాష్ చేసుకోవచ్చు. సో అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ అండి. లేదు, వీటిని ఇలాగే హోల్డ్ చేసేసాను నేను. 3,794 కాయిన్స్ ఉన్నాయి నా దగ్గర, నేను అమ్మకూడదు అనుకుంటున్నాను, వీటిని అలాగే హోల్డ్ చేసుకున్నాను. 3,794 కాయిన్స్, సరే 3,500 కాయిన్స్ ఎగ్జాంపుల్, 3,500 కాయిన్స్ ఉన్నాయి నా దగ్గర, వాటిని అలాగే వదిలేశాను. మా ఎస్టిమేషన్ ప్రకారం, నాకున్న అవగాహన ప్రకారం ఈ విధమైనటువంటి కాయిన్ కి తక్కువ ఉన్నాయి, జెన్యూన్ కంపెనీ కాబట్టి. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా కాయిన్ రేట్ ఎలా డిపెండ్ అవుతుంది అంటే, అది పెరుగుతుందంటే మొదట గుర్తుపెట్టుకోవాల్సింది, అందరు జాగ్రత్తగా వినండి, కాయిన్ రేట్ పెరగాలంటే మొదటగా ఫస్ట్ ఆ కాయిన్ కి అంటే ఫస్ట్ సప్లై తక్కువ ఉండాలి. సప్లై తర్వాత రెండవది డిమాండ్ ఉండాలి. సరే సప్లై తక్కువే మన దగ్గర, ఎన్ని 100 కోట్లే కాబట్టి చాలా తక్కువ. ఇది ప్రపంచంలో ఉండే కాయిన్స్ తో పోల్చుకుంటే 100 కోట్లు అనేది చాలా తక్కువ.
ఈ రోజు బిట్ కాయిన్ ఎందుకు ఈ రేంజ్ లో సూపర్ సక్సెస్ అయింది? 2,20,00,000 ఐ థింక్ సో, 2,20,00,000 కాయిన్స్ మాత్రమే బిట్ కాయిన్స్ ఉన్నాయి కాబట్టి, 2,20,00,000 మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈ రోజు బిట్ కాయిన్ ప్రపంచంలోనే హైయెస్ట్ రేట్, అంటే సుమారు ఒక కాయిన్ రేటు 62 లక్షలండి. 62 లక్షలు అంటే ఏంటంటే అసలు ఒక కాయిన్ రేటు ఇది 1,00,00,000 కూడా అయ్యే అవకాశం ఉంది అని అన్నారు. చూడండి, ఒక కాయిన్ అంత వెళ్తుందంటే రీజన్ ఏంటంటే, ఓన్లీ రీజన్ అఫ్ కోర్స్ ఫస్ట్ నుంచి అది పక్కా ఒరిజినల్ బ్లాక్ చైన్, ఫాదర్ ఆఫ్ ద క్రిప్టో, మదర్ ఆఫ్ ద క్రిప్టో, ఎలా అయినా అనుకోండి. సో అందులో మెయిన్ ఇంపార్టెంట్ తక్కువ కాయిన్స్ ఉండటం. అది కూడా ఒక 10,000 కోట్లు లేకపోతే 1,00,000 కోట్లు ఉండుంటే మేబీ ఇంత రేట్ ఉండదు దానికి. అవి తక్కువ ఉన్నాయి కాబట్టి దానికి అంత డిమాండ్, అంత క్రేజ్ ఉంది. రెండవది రెండవది తక్కువ ఉండటం మాత్రమే కాదు, యుటిలిటీలో కూడా కాయిన్ ని ఉపయోగించుకోవటం. మీకు మీకు బిట్ కాయిన్ కూడా చాలా చాలా కంపెనీస్, చాలా చోట్ల అందులో మీరు దాన్ని వాడుకోవచ్చు. యుటిలిటీలో ఉన్న కాయిన్ అది. కొన్ని బ్యాంకర్స్ కూడా యాక్సెప్ట్ చేసేటువంటి ప్లేస్, కొన్ని గవర్నమెంట్స్ కూడా యాక్సెప్ట్ చేసేటువంటి కాయిన్స్ అవి బిట్ కాయిన్ అనేది. సో అలాగే మన యొక్క అంటే యుటిలిటీ ఉన్నప్పుడు దానికి క్రేజ్ పెరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే మీకు మన యొక్క బిఎంవైటి కాయిన్ కూడా డిమాండ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఆ డిమాండ్ ఏ విధంగా వస్తుంది? మనది యుటిలిటీలో ఉంది. సరే యుటిలిటీలో ఉన్నంత మాత్రం డిమాండ్ వచ్చేస్తుందా? వస్తుంది. ఎలా అంటే ఎగ్జాంపుల్ కి నేను ఇప్పుడు 20,000 పెట్టి థాయిలాండ్ కి ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలనుకున్నాను. ఎంత పెట్టి? 20,000 ఉంది. ఈ రోజు మేక్ మై ట్రిప్ లోకి వెళ్తే నాకు అప్ అండ్ డౌన్ చూసుకుంటే 40,000 ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్ కి. నాకు ట్రిప్ అంతా కలుపుకుంటే ఒక 40,000 ఉంది అనుకోండి. ఇదే నేను బిఎంవైటి కాయిన్ ద్వారా కొంటే ఈ 40,000 కాస్త 35,000 అవుతుంది. నాకు 5,000 మిగులుతుంది అంటే నేను ఇప్పుడు కాయిన్ తో కొంటానా, క్యాష్ తో కొంటానా? సో కాయిన్ తో కొంటా. అంటే కాయిన్ కి డిమాండ్ పెరుగుతుంది. ఎందుకు? ఆ కాయిన్స్ మన దగ్గర ఉంటే మనకు చాలా చోట్ల డిస్కౌంట్స్ వస్తాయి. ఎక్కడైతే మనకు మామూలు క్యాష్ ఇచ్చితే డిస్కౌంట్ రాదు, కానీ బిఎంవైటి కాయిన్ ఇస్తే డిస్కౌంట్ వస్తుంది అంటే మనకు అప్పుడు ఏం చేస్తాం? అందరం కాయిన్స్ ను ఎక్కువ హోల్డ్ చేసుకుందానికి ప్రయత్నిస్తాం. కాయిన్స్ ఎక్కువ మన దగ్గర ఉండేదానికి చూసుకుంటాం మనం. సో ఆ విధంగా దీనికి డిమాండ్ అనేది పెరుగుతుంది. సో రాబోయే రోజుల్లో ఇప్పుడు ఆల్రెడీ ఉండేది ఏంటి? హోటల్ బుకింగ్, ఫ్లైట్ బుకింగ్, టూరిజం బుకింగ్ ఉంది రెడీగా. రాబోయే రోజుల్లో బస్ బుకింగ్ అందరికి అవసరం, ట్రైన్ బుకింగ్ ఇంకా అవసరం, నెక్స్ట్ కార్ బుకింగ్, తర్వాత పేమెంట్ సర్వీసెస్, ఇవన్నీ వచ్చింది అనుకోండి, దాని క్రేజ్ ఎలా ఉంటుందండి? సో ఒక రేంజ్ లో ఉండబోతుంది నా ఎస్టిమేషన్ ప్రకారం. అందుకే 3,500 కాయిన్స్ నా దగ్గర ఉన్నాయి ప్రెసెంట్. ఈ రోజు నేను అమ్మకుండా అలాగే ఉంచుకొని రేపు దీనికి ఒక 50 రూపాయలు లేకపోతే ఒక 80 రూపాయలు వచ్చినప్పుడు అమ్ముకుంటే నా ఇన్కమ్ ఎంత అండి? 2,80,000. నేను పెట్టింది ఎంత? 3,500 రూపాయలు అనుకుందాం, రూపాయి అయితే. సో 2,80,000 తీసుకోవచ్చు కదా. సో ఇదండి, ఇదే దీంట్లో ఉండేటువంటి గొప్పతనం. అంటే మీ దగ్గర ఉన్న కాయిన్స్ ని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు? ఒకటి, ఐడి క్రియేట్ చేసుకోవచ్చు, క్యాష్ చేసుకోవచ్చు. రెండవది, కాయిన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మూడవది, యుటిలిటీలో అంటే ఫ్లైట్ బుకింగ్, హోటల్ బుకింగ్, టూరిజం బుకింగ్, వాటికి వాడుకోవచ్చు. నెక్స్ట్ నాలుగవది, ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్ లో అమ్ముకోవచ్చు. ఐదవది, హోల్డ్ చేసుకోండి, ఇంకా మంచిది. సో ఈ విధంగా మన యొక్క కాయిన్ రేట్ పెరిగేదానికి ఆస్కారం ఉందండి. ఈ రోజు మీకు నేను ఏమేమి చూపించాను, మన యొక్క మెటామాస్క్ ని ఎలా మీరు క్రియేట్ చేసుకోవాలి, మెటామాస్క్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత మన యొక్క ఈక్రాక్స్ ని ఎలా తీసుకొచ్చుకోవాలి, అలాగే బిఎంవైటి కాయిన్ ఎలా తీసుకొచ్చుకోవాలి, అలాగే బిఎంవైటి కాయిన్ ని ఎలా కొనాలి, ఎలా కొన్న తర్వాత మీ ఐడీస్ ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి, ఈ విధంగా ఇవన్నీ విషయాలు మీకు చెప్పడం జరిగింది. దాంతో పాటుగా మీకు ఈ యొక్క ఇన్కమ్ ని అంటే విత్డ్రాల్ ఎలా పెట్టుకోవాలి, విత్డ్రాల్ పెట్టుకోవాలంటే ముందుగా మీరు ఏం చేసుకోవాలి? మీ యొక్క అకౌంట్లోకి వెళ్ళి, మై అకౌంట్లోకి వెళ్ళి అక్కడ అప్డేట్ ప్రొఫైల్లోకి వెళ్ళి మీ వ్యాలెట్ ఇక్కడ యాడ్ చేయాలి. యాడ్ చేసుకున్న తర్వాత మీరు సంపాదించినటువంటి కాయిన్స్ ని మీరు విత్డ్రాల్ పెట్టుకోవచ్చండి. అది నేను మరలా రేపు ఎక్కువ కాయిన్స్ వచ్చిన తర్వాత విత్డ్రాల్ పెట్టి కూడా చూపిస్తాను. 4 days టైం పడుతుంది నాకు. సో విత్డ్రాల్ పెట్టేదానికి.
సో పెట్టిన తర్వాత మీకు అది కూడా చూపిస్తాను నేను. మీరు విత్డ్రాల్ పెట్టగానే మీకు అవి ఆ డాలర్స్ కాస్త మీకు ఇక్కడ కాయిన్స్ లో కన్వర్ట్ అయిపోయి, ఈ మెటామాస్క్ లోనే కాయిన్స్ లో కన్వర్ట్ అయిపోయి ఇక్కడ మీకు కనిపిస్తాయి. $1 కి నేను పెట్టానంటే $1 కి ఎన్ని కాయిన్స్ రావాలో ₹1.25 చొప్పున ఒక కాయిన్ రేట్ తీసుకొని మీకు ఇక్కడికి వచ్చేస్తాయి. సో ఇక్కడికి వచ్చేసిన కాయిన్స్ ఎలా వాడుకోవాలి ఇందాక చెప్పాను మీకు. ఓకే, సో ఇదండి మీకు ఈరోజు మన యొక్క టెక్నికల్ ట్రైనింగ్. తర్వాత రేపు మరలా ఇంకొన్ని విషయాలు ఇంకా ఫర్దర్ అన్ని కూడా మనం చూద్దాం. కానీ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది అందరూ ముందు ఇమ్మీడియట్ డిఎంసీ అవ్వండి. అంటే 4 రోజుల్లో, వారం రోజుల్లో ఒక నలుగురిని డైరెక్ట్ గా రెఫర్ చేస్తే మీరు డిఎంసీ అయిపోతారు. డిఎంసీ అయిపోవటమే కాదు, మీరు పెట్టినటువంటి $10 కూడా మీకు తిరిగి వచ్చేస్తాయి. అంటే మీ డాలర్ మీకు వచ్చేసి ఒక 1000 కాయిన్లు మీ అకౌంట్ లో ఉంటాయి. హ్యాపీనా కదా? ఈ 1000 కాయిన్లు రేపు ₹10 అయితే 10,000, ₹100 అయితే ₹1,00,000 అయినట్టే కదా. సో ఇంతకన్నా ఆపర్చునిటీ యాడ్ దొరుకుతుంది మీకు. అలా డిఎంసీలు క్రియేట్ చేసుకోండి. అలా ఇటు 10 డిఎంసీలు తయారు చేసుకుంటే మీకు రాయల్టీ $1 365 డేస్. అలా మీకు 25 చేస్తే 3 అంటే 4, 3 + 1 4. అలాగే 60 కానీ చేసుకున్నట్లయితే మీకు 5 అంటే 8. తర్వాత 150 డిఎంసీలు చేస్తే మీకు ఇక్కడ 15 అంటే 24. తర్వాత 400 డిఎంసీలు చేస్తే మీకు 50. మొత్తం $74 పర్ డే తీసుకోవచ్చండి మీరు కానీ ఈ లెవెల్కి వస్తే. ఈ లెవెల్కి వచ్చేదానికి పట్టే టైం కూడా చాలా తక్కువ అండి. దీనికి ఏం సంవత్సరాలు పట్టదు. మీరు కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే అతి కొద్ది రోజుల్లో వచ్చేయచ్చు. సరే, మీకు $74 కానీ మీకు వస్తే ఒక రోజుకి మీ ఇన్కమ్ ఎంత చూద్దాం. యావరేజ్ గా డాలర్ రేటు $85 వేసుకున్నా కూడా ఒక రోజు ఇన్కమ్ మీకు $6,290 అండి. అలా ఎన్ని రోజులు వస్తుంది మీకు? 365 రోజులు. అంటే 22,90,000, సుమారుగా ₹23,00,000 జస్ట్ మ్యాటర్ ఆఫ్ మీరు ఒక 645 డిఎంసీలు ఒక పక్క, 645 డిఎంసీలు ఒక పక్క చేస్తే సరిపోతుంది. ఇది చాలా సింపుల్ అండి. ఇది పెద్ద కష్టమైన పని కూడా కాదు. మీరు ప్లాన్ చేసుకుంటే కరెక్ట్ గా ఒక 1 మంత్ నుంచి 3 months లో, మాక్సిమం 3 months లో ప్రతి ఒక్కరు కూడా ఈ రేంజ్ కి వెళ్ళిపోవచ్చు. సో మన టీంలో అయితే చాలా మంది 1.5 month లోనే ప్లాన్ చేసుకోండారు. అతి త్వరలోనే అందరూ కూడా $74 పర్ డే తీసుకునే దానికి సిద్ధపడుతున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి మీరు క్లారిఫై తీసుకోవచ్చండి. ఎస్ సార్, ఎవరికైనా ధరణ్ సార్. ఎస్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎస్ సార్. సార్ నా వాయిస్ క్లియర్ గా ఉందా సార్? క్లియర్ గా ఉంది సార్, క్లియర్ గా ఉంది. ఓకే ఓకే సార్, నాకు 2 డౌట్స్ ఉంది. ఇప్పుడు మేము కొత్తగా యాడ్ చేసుకుంటాము, వాళ్ళు సపరేట్ మనకి బిఎంఐటీ లా ఐడి క్రియేట్ చేసుకోనాలా? 799 క్రియేట్ చేసుకోనాలా? అది ఒకటి. సో సెకండ్ వన్ ఒకటి, ఇప్పుడు మాకి మీరు 900 మేము బిఎంఐటి కాయిన్ లా జాయిన్ అవుతాము, మనకి మీరు దానికి కాయిన్స్ కూడా వస్తుంది. వచ్చిన తర్వాత మేము డిఎంసి మేము అవుతాము, తర్వాత మనకి రిటర్న్ వస్తుంది కదా, అది కాయిన్స్ రూపంగా వస్తుందా? అది ఆ కాయిన్స్ దానికి యాడ్ అవుతుందా లేకుంటే సపరేట్ గా ఉంటుందా? అది క్లారిటీ కావాలి సార్. ఎస్ సార్, వెరీ గుడ్ క్వశ్చన్ సార్. సో సార్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే అండి, మొదటి క్వశ్చన్ వచ్చేసరికి బిఎంవైటి లో కాయిన్ లో జాయిన్ కావాలి అంటే ఆల్రెడీ మనం బోర్డ్ మై ట్రిప్ లో సైన్ అప్ తీసుకుని 799తో మనం ఐడి యాక్టివేట్ చేసుకుని రావాలనా, లేదు ఇక్కడ మాత్రమే ఐడి చేసుకుంటే సరిపోతుందా? ఎస్, ఇక్కడ బిఎంవైటి స్టేకింగ్ లో ఐడి క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది సార్. మీరు బోర్డ్ మై ట్రిప్ లో 799 ప్లాన్ తోటి రానవసరం లేదు, 1499 తోటి రానవసరం లేదు. మీరు ఇక్కడ చూడండి, నేను నా ఐడి ఓపెన్ చేసి ఇక్కడ ఇదండి, ఇది నా డాష్ బోర్డ్ అండి. ఈ డాష్ బోర్డ్ లో ఇదిగో నా పేరు వస్తాయి కదా, నా పేరు. ఇక్కడ మీకు ఇదండి, ఇది రెఫరల్ లింక్. ఈ రెఫరల్ లింక్ టచ్ చేయగానే చూడండి, నేను టచ్ చేస్తున్నాను. టచ్ చేయగానే మీకు ఏమవుతుందంటే కొత్త అకౌంట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. అంటే కొత్త వ్యక్తులు జాయిన్ చేయించవచ్చు. వాళ్ళ పేరు చూడండి, ఫుల్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నంబరు, పాస్వర్డ్,
మనమే క్రియేట్ చేయొచ్చు పాస్వర్డ్ అయ్యి. తర్వాత స్పాన్సర్ ఎవరు? నేను. తర్వాత ఇక్కడ లెఫ్ట్ లో స్పాన్సర్ చేయాలా, రైట్ లో స్పాన్సర్ చేయాలి, లెఫ్ట్ రైట్ ఇది ఓకే సార్. అడుగుతుంది. లెఫ్ట్ కావాలా రైట్ కావాలని అడుగుతుంది. అడిగిన తర్వాత మనం సైన్ అప్ చేసేస్తే వాళ్ళ ఐడి క్రియేట్ అయిపోతుంది. ఐడి క్రియేట్ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ మీరు ఇందులోకి వెళ్ళి ఇందాక నేను ఎలాగో యాక్టివేట్ చేశానో అలా వాళ్ళ ఐడి యాక్టివేట్ చేసేయచ్చు. ఓకే సార్. ఓకే. ఇది ఫస్ట్. క్లియర్ సార్ ఫస్ట్ అది? ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. సార్ దాంట్లో నెక్స్ట్. ఒకటి క్లారిటీ సార్. ఇప్పుడు మనది స్టేకింగ్ కాయిన్ దాంట్లో మేము వస్తాము. సో అక్కడ వాళ్ళది అగైన్ ఐడి క్రియేట్ పాస్వర్డ్ ఇక్కడ ఉంటుంది కదా సార్, ఇక్కడి నుంచైనా రావాలా? ఎందుకంటే అది ఓపెన్ కావడానికి మనది బిఎంఐటిది పాస్వర్డ్ ఏమైనా ఇవ్వాలా? ఇప్పుడు ఓపెన్ ఇప్పుడు చేసిందే బిఎంఐటీ కదా సార్ మనం. ఓకే ఓకే ఓకే, సరే సార్. సార్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది బోర్డ్ మై ట్రిప్ అనేది ఆల్రెడీ మీరు ఐడీస్ క్రియేట్ చేయకపోయినా కూడా ఓకే బిఎంఐటి స్టేకింగ్ లో ఐడి క్రియేట్ చేసి వాళ్ళ ఐడి యాక్టివేట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే, సూపర్ సార్. వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉంది, వాళ్ళకి ఆ ఐడి ఇక్కడ ఓపెన్ కావట్లేదు, అయినా కూడా ఒక్కొక్క ఐడి వాళ్ళు క్రియేట్ చేసి ఇక్కడ మీరు వాళ్ళ ఐడిని యాక్టివేట్ చేసేయచ్చు. ఓకేనా? ఓకే సార్, ఓకే, క్లియర్ సార్, క్లియర్. నెక్స్ట్ మనం 4 మెంబర్స్ డైరెక్ట్ గా రెఫర్ చేసినప్పుడు మీ అందరికి ఒక $10 అనేటివి మీకు రిటర్న్ రావడం జరుగుతుంది. దాన్ని మరలా ఎలా వాడుకోవాలని సార్ అడగడం జరిగింది. ప్రస్తుతానికైతే మేము దాన్ని డైరెక్ట్ గా ఒకేసారి వీటిని మనం విత్డ్రాల్ పెట్టుకునేస్తే అవి ఇక్కడ కాయిన్స్ గా వచ్చేస్తాయండి. ఇప్పుడైతే ఓన్లీ 5% మాత్రం విత్డ్రాల్ పెట్టుకునే అవకాశం ఇస్తున్నారు ఎండి సారు, వారానికి 5%. కానీ ఒకేసారి ఇవ్వమని అడుగుతున్నాం. ఒకవేళ ఆయన యాక్సెప్ట్ చేస్తే మీరు పెట్టినటువంటి విత్డ్రాల్ ఏడకొస్తాయంటే ఇక్కడికి వచ్చేస్తాయి. ఎక్కడికి? మెటామాస్క్ లో. ఎందుకంటే మీ వ్యాలెట్ అడ్రస్ ఆడిస్తున్నారు కదా, మెటామాస్క్ వ్యాలెట్ అడ్రస్ ప్రొఫైల్ అప్డేట్ చేసేటప్పుడు ఇస్తున్నారు కదా. అందుకోసం అక్కడ మీరు విత్డ్రాల్ పెట్టగానే ఇక్కడ కాయిన్ రూపంలో వస్తుంది, అది బిఎంఐటి కాయిన్ రూపంలో. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. సో ఇక్కడికి వచ్చేసినప్పుడు మీ ఇష్టం. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎవరికైనా అమ్ముకోవచ్చు, లేదా ఐడీస్ యాక్టివేట్ చేసుకోవచ్చు. యాజ్ యూజువల్ ఇందాక మనం ఏమైతే డిస్కస్ అవన్నీ చేసుకోవచ్చు. ఓకే 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 ఓకే, సూపర్ సార్, సూపర్ సూపర్. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ ఫ్రెండ్స్, శివనాగరెడ్డి సార్, మీకు అన్మిట్ ఇస్తున్నాను. సార్. ఎస్ సార్, ఎస్ సార్. హలో సార్. ఎస్ సార్, వినిపిస్తుంది సార్, చెప్పండి. సార్ నేను ఐడి యాక్టివేషన్ చేస్తుంటే కావట్లేదు సార్, అది మెసేజ్ వస్తుంది, అది రిక్వెస్ట్ డేటా అని మెసేజ్ వస్తుంది సార్, అది ఐడి యాక్టివేట్ కావట్లేదు. మీకు ఓపెన్ అవుతా ఉందా ఐడి? మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ తో లాగిన్ అయితే అది ఓపెన్ అవుతుందా? హలో సార్. యూజర్ నేమ్ పాస్వర్డ్ తో లాగిన్ చేస్తే ఓపెన్ అవుతుందా? అయ్యాను సార్, నేను లాగిన్ అయ్యాను. చెప్పండి నాకు ఒకసారి. ఓపెన్ అవుతుంది సార్. ఓపెన్ అయినప్పుడు ఎందుకు కావట్లేదు? మీది అయిపోతుంది. మీ దగ్గర కాయిన్స్ ఉన్నాయా? కాయిన్స్ ఉన్నాయి సార్, కాయిన్స్ $10 $10. ఒకసారి మీ యూజర్ నేమ్ చెప్పండి. రెడ్డి సార్. మీ వాయిస్ మరి బ్రేక్ అవుతుంది. సరే, నాకు మళ్ళీ పెట్టండి, నేను రేపు చేస్తానండి. ఓకేనా? శివనాగిరెడ్డి పేరు, యూజర్ నేమ్. నాకు మరలా పర్సనల్ గా పెట్టండి, నేను చేస్తాను మీది. ఓకే 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 సార్. ఎస్ సార్. శివిరెడ్డి సార్, ఒకసారి మీకు అన్మిట్ ఇస్తున్నాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. ఏం లేదు సార్, ఇప్పుడు మనం $10తో ఐడి అనేది క్రియేట్ చేసుకుంటాము. 1000 కాయిన్లు అనేది వస్తాయి, బిఎంఐటి కాయిన్స్. ఈ వచ్చిన బిఎంఐటి కాయిన్స్ ను మనం నెక్స్ట్ ఏ టైం అయినా మనం మార్కెట్ లో అమ్ముకునేది అనుకుంటుందా, అంటే ఎక్స్చేంజ్ లో, లేదంటే దీనికంటే ఒక పర్టికులర్ టైం తర్వాతనే మనం స్టేకింగ్ లో తీసుకునేదానికి అవకాశం ఉంటుందా? వెరీ గుడ్ క్వశ్చన్ సార్, వెరీ గుడ్ క్వశ్చన్. వాస్తవానికి ఏంటంటే 2.5 years స్టేకింగ్ సార్ ఇది. ఓకే. మంత్లీ 40 కాయిన్స్ మాత్రం మీకు రిలీజ్ అవుతాయి. ఆఫ్టర్ 2.5 years తర్వాత? నో 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 నో, ఆఫ్టర్ 2.5 years అన్ని రిలీజ్ అయిపోతాయి. మంత్లీ 40 రిలీజ్ అవుతూ వస్తాయి.
2.5 year కి టోటల్ కాయిన్స్ రిలీజ్ అయిపోతాయి. ఓకే ఓకే. అంటే 2.5 year అంటే కన్నా 30 నెలలు అవుతుంది కదా సార్? 30 నెలలకు 40 కాయిన్స్ అంటే 1200 కాయిన్లు అవుతాయి కదా? మొత్తము అంటే 4% ఏమో రిలీజ్ అవుతాయి సార్. ఇవి 4% రిలీజ్ అవుతాయి. అదే మీరు అన్నట్టు 4% అంటే 40 కాయిన్స్ అవుతాయి. ఆ, అంటే 40 కాయిన్స్ ఎవ్రీ మంత్ అంటే కన్నా 2.5 year కి 30 months అవుతుంది. 30 months into 40 అంటే 1200 కాయిన్స్ అవుతాయి. మనకు 25 ఉండేదేమో months 25 months 25 months సార్. ఓకే. 25 months 25 months మీకు రిలీజ్ అవుతాయి. 25 into 40 1000 కాయిన్స్ రిలీజ్ అయిపోతాయి. కరెక్ట్. అంటే మీరు చెప్పేది ఈ లెక్క ప్రకారం 2 కంపెనీ years చెప్పేది ఏమంటే ఫస్ట్ 2 మంత్ years మనకు అనుకోండి. ఫస్ట్ మంత్ 40 వచ్చినట్టు మనం ఆటోమేటిక్ గా మనం ఎక్స్చేంజ్ లో అమ్ముకోవచ్చు. అవును అవును అవును, అవును. ఇది ఓకే సార్, ఇది థ్యాంక్ యూ. కొంచెం క్లారిటీ రావాలి సార్. ఇది కొంచెం క్లారిటీ రావాలి. క్లారిటీ తీసుకొని చెప్తాను నేను. వాస్తవానికి అయితే ఓకే $40 4% రిలీజ్ అవుతాయని చెప్పారు. అది పర్ఫెక్ట్ ఓకే గా ఎలా అవుతున్నాయి ఏంటి అని చూసుకొని నేను చెప్తాను. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ సార్, రైట్. శ్రీనివాస్ సార్, మీకు అన్మ్యూట్ ఇచ్చాను. శ్రీనివాస్ సార్, సార్ నాది రెడీ చేసి చూపించండి సార్. వచ్చిందా మీది ఇప్పుడు? యూజర్ నేమ్ పాస్వర్డ్ ఓపెన్ అవుతుందా? నాది ఓపెన్ అవుతుంది, దాన్ని చేసి చూపించండి. చెప్పండి ఒకసారి. సార్ ఐడి యాక్టివేట్ చేస్తున్నానండి, చూడండి ఒకసారి. ఒక్క నిమిషం సార్. దివా 1996 ఎల్ DIA DIVA దివా, చిన్న డి సార్, స్మాల్ డి. చూద్దాం డివా 1996 ఎల్. పాస్వర్డ్ వచ్చి క్యాపిటల్ B SR @ 1971. అంతే సార్. ఎస్ సార్, ఓపెన్ అయింది. చూడండి ఇప్పుడు ఇక్కడ చూడండి, సార్ ఐడిని ఒకసారి చూడండి అందరూ. ఇక్కడ సార్ ఐడి ఇన్యాక్టివ్ అని కనిపిస్తుంది. చూడండి, ఇన్యాక్టివ్ అని కనిపిస్తుంది. ఇప్పుడు నేను సార్ ఐడిని యాక్టివేట్ చేస్తున్నాను. సార్ నాకు ఆల్రెడీ అమౌంట్ పంపించారు, కాయిన్స్ కూడా కొనిపెట్టాను నేను. ఇప్పుడు సార్ ఐడిని యాక్టివేట్ చేసేదానికి సింపుల్ అండి. ఏం చేశాను, BMYT స్టేక్ మళ్ళీ చూపిస్తున్నా చూడండి. ఐడి యాక్టివేట్ చేయాలంటే ముందుగా ఏం చేయాలి, మీకు ఇక్కడ బ్రౌజర్ మెటామాస్క్ లో ఉండే బ్రౌజర్ లోకి వెళ్ళాలి. ఫస్ట్ బ్రౌజర్ లోకి వెళ్ళి ఆ బ్రౌజర్ లో ఏం చేశాను, నేను BMYTstaking.com లో వెబ్సైట్ ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి అందులో సార్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ తో లాగిన్ అయ్యా. ఇక్కడ వరకు జరిగింది అది. లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు సార్కి ఇక్కడ 3 lines టచ్ చేసి నేను ఏం చేస్తున్నానంటే, ఆయన ఐడిని యాక్టివేట్ చేస్తాను. స్టేకింగ్ అండ్ అర్నింగ్ లోకి వెళ్ళి ఇక్కడ స్టేక్ BMYT by BMYT దాంట్లో ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి చూడండి, ఇక్కడ ప్యాకేజెస్ ఓన్లీ ఒక ప్యాకేజ్ మాత్రం ఓపెన్ అవుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ కింద స్టేక్ నౌ. నా దగ్గర ఉండే కాయిన్స్ ఎన్ని ఇక్కడ చూడండి, 3794 కాయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు అందులో 666 పాయింట్ ఇది కట్ అయిపోతుంది. కన్ఫర్మ్ అని అడుగుతుంది. కన్ఫర్మ్ అయిపోయింది, అంతే. ఎంతసేపు పట్టిందండి టైము? 1 నిమిషం కూడా పట్టదండి. ఊరికే జస్ట్ ఐడి యాక్టివేట్ చేయడం. అంత ఫాస్ట్ గా యాక్టివేట్ చేసుకోవచ్చు మీరు. సో ఇది మీ యొక్క ఐడిని యాక్టివేట్ చేసుకోవడం. ఇది ఐడి యాక్టివేట్ అయిపోయిన తర్వాత మీకు ఏంటంటే, ఇందాక ఇన్యాక్టివ్ అనే ప్లేస్ లో మీకు యాక్టివ్ అని వస్తుంది. సో ఈ విధంగా మీ యొక్క ఐడిని యాక్టివేట్ చేసుకోవచ్చు సార్. Please like, share, and subscribe now. Board My Trip Telugu.